నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. అమరావతి ప్రపంచ చిత్రపటంలోనే ఒక ఐకాన్ కానుంది. క్వాంటమ్ వ్యాలీతో విశ్వవ్యాప్తం కానుంది. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ ఏంటి? దీనివల్ల సామాన్యులకు ఏం ప్రయోజనం? ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి? ఏ అంశాలపై ఈరోజు మనతో చర్చించడానికి విజయ కే బండా గారు, ఏఐ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్టు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయ కే బండా గారు. నమస్కారం, నా పేరు విజయ్ బందా. నమస్కారం అందరికీ, శుభోదయం. శుభోదయం అండి. విజయ గారు, అంటే మొత్తానికి ఏపీ అయితే మాత్రం ఒక ప్రతిష్టాత్మక తీసుకుంది. ఈ మధ్యకాలంలో ఎవరి నోట వింటున్నా, ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట వెంట అయితే మాత్రం ఈ క్వాంటమ్ వ్యాలీ అంటూ చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఇదే సందర్భంలో ఈరోజు దానికి శంకుస్థాపన కూడా జరుగుతుంది. దాదాపు 50 ఎకరాల్లో, అమరావతిలో 50 ఎకరాల్లో దీనికైతే మాత్రం ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. దాదాపు 9,000 కోట్లతోటి బహుళ సంస్థలతోటి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి మిగిలినటువంటి కంప్యూటర్లకి దీనికి ఏంటి డిఫరెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ సెషన్. ఐ థింక్ ఇవాళ ఈ స్టెప్ తీసుకుంటాం. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్క్యూఎం, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని 8,000 crores శాంక్షన్ చేశారు 2020లో. ఇవాళ అమరావతిలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కలిసి క్వాంటమ్ సిటీ అని ఎస్టాబ్లిష్ చేయడం నిజంగా ఒక డీప్ టెక్నాలజీకి. ఇండియా నీడ్స్ డీప్ టెక్ అండి. ఇవాళ మామూలు టెక్నాలజీ కాదు, డీప్ టెక్నాలజీ కావాలి. ఇది డెఫినెట్ గా ఒక పెద్దపీట వేసుకుంటుంది, భారతదేశాన్ని రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్తుందని నా నమ్మకం అండి. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఒక తాళం కప్పు ఉంది, చేతిలో ఒక 50 తాళం చెవులు ఉన్నాయి, రైట్? మనకి ఈ తాళం కప్పుని ఏ తాళం చెవితో ఓపెన్ చేయాలో తెలియదు మనకి. సో ఇవాళ మాక్సిమం ఒక 1/1 ఆ 2/2 ఆ 3/2 3 అని ఒక్కొక్కటి పెట్టుకుని ఓపెన్ చేసి చెక్ చేయడం అలా చేసి ఫైనల్ గా మనకి లక్ అవుతే 2-3లో తగులుతుంది, లేకపోతే 40లో తగులుతుంది. కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే QU బిట్ అనే ఒక టెక్నాలజీతో ఈ ఒకేసారి 50 కీస్ ని, ఈ తాళం చెవుల్ని ఈ తాళానికి ఎలా ఫిట్ అవుతుందో ఇమ్మీడియట్ గా చెప్పేస్తుందండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ QU బిట్. అంటే ఇది ఒక తిరిగే కాయం లాగా. ఒక బిట్ అంటే 0 and 1. ఒక బిట్ అని ఇవాళ మన బిట్స్ అంట, మన కంప్యూటర్ లాంగ్వేజ్ లో డేటా అంటే 0s and 1s. ఒక బిట్ అనేది 0 గానీ 1 గానీ. క్వాంటమ్ కంప్యూటింగ్ లో 0 and 1 ఒకేసారిగా ఒక ఫ్లిప్పింగ్ కాయిన్ లా కనబడుతుంది అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్ లో. దానివల్ల ఏమంటుందంటే ప్రాసెసింగ్ పవర్ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది సార్. విజయ్ గారు, అంటే ముందుగా జరగబోయే సాంకేతిక విప్లవాన్ని గుర్తించే అంటే ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందనుకోవచ్చా? క్వాంటమ్ వ్యాలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనుకోవచ్చా? 100% అండి, 100% అండి. ఏంటంటే ఇవాళ డీప్ టెక్నాలజీ ఈజ్ ది వే ఆఫ్ ఫ్యూచర్ అండి. డీప్ టెక్నాలజీలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇట్ స్టాండ్స్ ఆన్ ద టాప్. డిఫెన్స్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ, ఇంకా మెడిసిన్ లో కానీ, ఫార్మా టెక్నాలజీలో నెంబర్ 1 అవ్వాలంటే మనము క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ దట్ ఇన్ ద ఫ్యూచర్ అండి. విజయ్ గారు, అంటే మొత్తానికి అంటే మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కంప్యూటర్, వీటన్నిటినీ కూడా జోడించి అంటే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక సందర్భంలో మీలాంటి విశ్లేషకులు కూడా చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వెరీ పాజిటివ్ గా చూడొచ్చు అండి. ఐ థింక్ ఇట్స్ ఎకనామికల్ గా, నేను చెప్పేది అంటే ఎకనామికల్ గా డెఫినెట్ గా అమరావతికి మంచి ఆపర్చునిటీ ఇది. తర్వాత ఇంకా ఓవరాల్ గా నేషనల్ సోవర్నిటీ, మన భారతదేశ సోవర్నిటీని కాపాడుకోవాలి. డిఫెన్స్ లో కానీ, స్పేస్ లో కానీ కాపాడుకోవాలంటే డెఫినెట్ గా మనం దీంట్లో ముందు ఉండాలి సరే. ఆల్రెడీ మనం ఏఐలో వెనకబడిపోయాం. మన ఇండియాలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, భారతదేశంలో క్రియేట్ చేసిన AI LLM ఇంజన్స్ కానీ ఇవన్నీ ఇంకా రాలేదు. చైనా ఆల్రెడీ దాంట్లో ముందుంది. సో ఇవాళ అమరావతిలో ఈ స్టెప్ తీసుకోవడం వల్ల నిజంగా మనకి ఒక మంచి పాజిటివ్ స్టెప్. ఐ కమెండ్ ద సీఎం గారు. జస్ట్ లైక్ హైటెక్ సిటీ స్టార్ట్ అయినప్పుడు 90s లో, లేట్ 80s లో స్టార్ట్ చేసినట్టుగా ఇవాళ మన భారతదేశానికి ఒక మంచి చేంజ్ ఇది క్వాంటమ్ సిటీ తీసుకొస్తుందని నేను డెఫినెట్ గా ఆశిస్తున్నానండి. కానీ విజయ్ గారు, చాలా సందర్భాల్లో అంటే మనకప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ అలాగే ఐటీ హబ్ ఏదైనా ఉంది అంటే బెంగళూరు, అలాగే మిగిలినటువంటి బాంబే, కోల్కతా అని చెప్పుకున్నారు. తర్వాత హైదరాబాద్ ఆ స్థాయికి చేరింది.
తర్వాత ఇప్పుడు అంటే భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ అంటే ఒక పక్క అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎట్లానో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా అమరావతి నిలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఒక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే, ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక సర్వీస్ ఇండస్ట్రీ కాదు. మన హైటెక్ సిటీ యాక్చువల్గా ఒక సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే కంపెనీ కాదు, ఇది హార్డ్వేర్ బిజినెస్. మనం దీంట్లో ఏం చేయాలంటే బ్రహ్మాండమైన చిప్స్ క్రియేట్ చేయాలి. ఈవెన్చువల్ గా మన ఈవెన్చువల్ గోల్ ఏంటి అంటే ఒక 5-10 ఏళ్ళ తర్వాత ఈ క్యూబిట్ అనే టెక్నాలజీ బేస్డ్ చిప్స్, ఆ చిప్స్ ను మన భారతదేశం నుంచి మనం క్రియేట్ చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ యాజ్ ఎ సర్వీస్ అని ప్రపంచానికి గనుక అందిస్తే అప్పుడు సార్థకత ఉంటుందండి. కానీ దీంట్లో చాలా స్టెప్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ మనం IBM తో పార్ట్నర్ చేసాం. IBM మనకి క్యూబిట్స్ ఇస్తోంది, ఎందుకంటే అది ఒక రీసెర్చ్ ల్యాబ్ కాబట్టి మనకి IBM ఇస్తోంది. TCS దానికి అల్గారిథమ్స్ క్రియేట్ చేస్తోంది. దెన్ మనకి ఫార్మా కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, ఎన్వైరన్మెంటల్ కంపెనీస్ యూజ్ కేసెస్ ఇస్తున్నాయి, దీంట్లో టెస్ట్ చేయండి అని. సో ఇదంతా బాగానే ఉంది. కానీ ఈవెన్చువల్ గా దీన్ని మన భారతదేశంలో మన భారతదేశాన్ని సిలికాన్ వ్యాలీగా చేయాలి అంటే దీన్ని మన క్వాంటమ్ కంప్యూటింగ్ బిట్స్ ని, ఈ చిప్స్ ని మనం క్రియేట్ చేసే చిప్స్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి సార్ ఇవాళ. ఎందుకంటే ఇవాళ మోస్ట్ ఆఫ్ ది చిప్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ టైవాన్, రైట్? ఆ తర్వాత ఇది చిప్స్ ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ కాదండి, దీనికి క్రయోజెనిక్స్ కావాలి. ఇప్పుడు స్పేస్ కి వెళ్తే ఒక స్పేస్ షిప్ చల్లగా ఉండటానికి ఆ టేక్ ఆఫ్ అప్పుడు ఆ పవర్ లో క్రయోజెనిక్స్ అంటారు. అంటే అంత క్రయోజెనిక్ టెక్నాలజీ జపాన్ నుంచి తీసుకురావాలి. చిప్స్ టెక్నాలజీ టైవాన్ లాంటి ప్లేస్ లేకపోతే అమెరికా లాంటి ప్లేస్ నుంచి తీసుకురావాలి. ఆ తర్వాత మనం అల్గారిథమ్స్ ని జర్మనీ అలాంటి ప్లేస్ ఈ యూరోపియన్ యూనియన్ నుంచి మంచి అల్గారిథమ్స్ తీసుకురావాలి. సో ఇవన్నీ మనం ఇనీషియల్ గా తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి కొలాబరేట్ చేసి తర్వాత కో డెవలప్ చేసి ఆ తర్వాత మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే అప్పుడు భారతదేశంలో సోవర్నిటీ కానీ భారతదేశం సిలికాన్ వ్యాలీ ఈక్వలెంట్ గా మనం ఈ క్వాంటమ్ వ్యాలీ తయారవుతుంది సార్. విజయ్ గారు, అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏ దేశాలైనా సరే అప్డేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్వదేశీ టెక్నాలజీలో ఈ క్వాంటమ్ వ్యాలీ పాత్ర ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇది కనుక మనం సాల్వ్ చేయగలిగితే క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఈ ప్రాబ్లం, ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ సొల్యూషన్ ఇందాక చెప్పిన స్టెప్స్ లో మనం కనుక దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఇట్ విల్ క్రియేట్ ఎ బెంచ్ మార్క్ ఫర్ ఆల్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అండి. ఇవాళ మనం చూసే ప్రతి ఇంటెల్ చిప్ కానీ లేకపోతే మొబైల్లో కొన్ని చిప్స్ కానీ మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇవాళ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టైవాన్ నుంచి మేజర్ గా వస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద కీ. మనం కనుక అది సాల్వ్ చేస్తే ఇంకా రెస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ విల్ ఆటోమేటికలీ ఫాల్ ఇన్ లైన్ అండి. సో ఐ వుడ్ సే ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్. ఐఎమ్ రియల్లీ హోపింగ్ అండ్ విషింగ్ మనం కరెక్ట్ గా దీన్ని IBM టెక్నాలజీ, IBM మనకి ఇస్తోంది అవకాశం. వాళ్ళ టెక్నాలజీ తీసుకుని ఆ క్యూబిట్ ని మనం ఉపయోగించుకోవటం, ఆ తర్వాత మన TCS వాళ్ళ ద్వారా అల్గారిథమ్స్ ని, సాఫ్ట్వేర్ ని, కాంప్లెక్స్ అల్గారిథమ్స్ ని క్రియేట్ చేసుకోవడం, దెన్ ఫార్మా ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ తో మంచి యూజ్ కేస్ తయారు చేసుకోవడం. అప్పుడు అవన్నీ కనుక ప్రూవ్ చేయగలిగితే అది ఒక రీసెర్చ్ ల్యాబ్ గా తయారైపోతుందండి, సెంట్రల్ రీసెర్చ్ ల్యాబ్ గా తయారైపోయి మనలో ఉన్న స్టార్ట్అప్స్ అన్నిటికీ అదొక ఫ్రేమ్ వర్క్, ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యూజ్ కేసును వాళ్ళు టెస్ట్ చేసుకుని అప్పుడు ఒక కాంప్లెక్స్, ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, రైట్, ఇవాళ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఒక సిమ్యులేషన్ కావాలి మనకి. ఇలాంటి ఇన్ని వెహికల్స్ ఇన్ని రోజులు ఎలా తిరిగితే ఈ పొల్యూషన్, ఈ మన ఆక్సిజన్ లెవెల్స్ ని ఎలా డిప్రిషియేట్ చేస్తుంది, ఎలా తగ్గిస్తుంది అని ఒక రకమైన సిమ్యులేషన్ కావాలి. ఇవాళ ఉన్న కంప్యూటర్స్ కి ఆ క్యాపబిలిటీ లేదండి. క్వాంటమ్ కంప్యూటింగ్ క్యాపబిలిటీ ఉంది. సో యాంటీ గ్రావిటీ సొల్యూషన్స్ అలాంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ పట్టుకొస్తుంది. క్యాన్సర్ సాల్వ్ చేయడం క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తుంది, రైట్? బెస్ట్ ఫార్మా మెడిసిన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తుంది. సో ఇది కనుక మనం ఈ ఫ్రేమ్ వర్క్ కనుక క్రియేట్ చేయగలిగితే ఆ రీసెర్చ్ ల్యాబ్ లాగా మనం అమరావతిలో ప్రైమరీగా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా పెట్టగలిగితే ఆ ఎథోస్ అరౌండ్ దట్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్లీ ఎవాల్వ్డ్ అండి. అంటే విజయ్ గారు, అంటే మీరు చెప్తున్నట్లు ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ప్రపంచ దేశాలని అంటే భారత్ ఆకర్షించే విధంగా ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం, అంటే ఈరోజు కేంద్ర మంత్రి కూడా ఆ యొక్క శంకుస్థాపనలో ఆయన కూడా పాల్గొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యంగా చాలా మీరు ఇంతకుముందు చెప్పినట్లు IBM అవ్వచ్చు, TCS అవ్వచ్చు, L&T సంస్థల యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ పునరుద్ధరించుకోనుంది. ఈ నేపథ్యంలో ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో అన్నమాట, ఉద్దండరాయని పాలెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని అయితే మాత్రం
దాదాపు 8 టవర్లుగా దాన్ని అయితే మాత్రం నిర్మించనున్నారు. దీని అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు, అంటే ప్రపంచ దేశాలకు? డెఫినెట్ గా అండి. ఐ థింక్ ద కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ల్యాబ్స్ క్రియేట్ చేయాలి. మనం ఒక ల్యాబ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఫ్యాబ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చాలా మంది మన కంప్యూటర్ ఓపెన్ చేసిన, మొబైల్ ఓపెన్ చేసిన లోపల ఫ్యాబ్ ఉంటుంది, FAB అని. దాని మీద చిప్స్, మెమరీ అన్నీ ఉంటాయి, పవర్ సర్క్యూట్స్ అన్ని. అది క్రియేట్ చేయాలండి మనం ఇక్కడ. దానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్ గా అదే మధ్యలో ఐ థింక్ బొమ్మలో చూస్తున్నది మేబీ అదే ల్యాబ్ ఏమో, నాకు తెలీదు. ఆ ల్యాబ్ దానికి సరౌండింగ్స్ ఉన్న ఎథోస్, డిఫరెంట్ బిల్డింగ్స్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ రీసెర్చ్ టెక్నాలజీ పీపుల్ ఉండి దాన్ని హార్నెస్ చేసుకుంటూ ముందరికి వెళ్తే ఐ థింక్ డెఫినెట్ గా వెరీ పాజిటివ్ అండి. దీన్ని 2020లో నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ అని సెంట్రల్ ప్రభుత్వం లాంచ్ చేసింది. అట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. మంచి విజన్. ఆ విజన్ ఇవాళ ట్రాన్స్లేట్ అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ ద్వారా, మన ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇవాళ ఫస్ట్ స్టెప్ కాబోతుందంటే చాలా చాలా ఆనందంగా ఉందండి నాకు. సో డెఫినెట్ గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. హైటెక్ సిటీ లాగా ఒక కంపెనీ పెట్టగానే 100 కంపెనీస్ రావటం అవ్వదండి. ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి. మన దగ్గర ఈ ల్యాబ్ ఉంది, రండి ప్రపంచాలు రండి, మా దగ్గర క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది. మీ యూస్ కేస్ అంటారు. యూస్ కేస్ అంటే ఏంటంటే ఒకళ్ళు వస్తారు, నేను క్యాన్సర్ నివారించాలి, క్యాన్సర్ నివారించే డ్రగ్ ని నేను ఇన్వెంట్ చేయాలి అంటే అదొక యూస్ కేస్. ఆ యూస్ కేస్ ని మేము మా ల్యాబ్కి తీసుకొచ్చి చూపిస్తాం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. స్పేస్ టెక్నాలజీని యాక్సలరేట్ చేయాలి, అదొక యూస్ కేస్. దాన్ని తీసుకొచ్చి మనం క్వాంటమ్ మన ల్యాబ్ లో చెప్తాం. దాన్ని ఒక సర్వీస్ లాగా మనం చార్జ్ చేసి మనం టెక్నాలజీలో పైనీర్స్ గా అవుతాం అనమాట. ఇండియా హ్యాస్ దిస్ పైనీరింగ్ టెక్నాలజీ దట్ కెన్ ఎనేబుల్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అడాప్ట్ క్వాంటమ్. సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ కానీ, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ కానీ ఇవి చేయలేవండి. ఎందుకంటే మనలో టాలెంట్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మంచి ల్యాండ్ ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎర్త్ క్వేక్ ప్రూఫ్ ఉండాలి ఈ ల్యాండ్. అంటే అది స్టేబుల్ ల్యాండ్. అమరావతి మన అందరికి తెలిసిందే, వెరీ హారిజాంటల్ ఎన్వైరన్మెంట్. తర్వాత క్రయోజెనిక్ టెక్నాలజీ జపాన్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు చాలా వేడి వస్తుంది. ఆ వేడిని మేనేజ్ చేయడానికి క్రయోజెనిక్స్ కావాలి. ఆ తర్వాత ఫ్యాబ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్మాల్ ప్రింటింగ్ టెక్నాలజీస్ కావాలి, 3D ప్రింటింగ్ కానీ, లేదా ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కానీ. సో ఇవన్నీ నెమ్మదిగా అక్కడికి తీసుకొచ్చి, అందుకే వ్యాలీ అన్న మాట నాకు నచ్చిందండి. ఎందుకంటే ఇది ఒక్క చిన్న కంపెనీ కాదండి, ఇది మల్టిపుల్ స్మాల్ గ్రూప్స్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చి అక్కడ ఒక మంచి క్వాంటమ్ రీసెర్చ్ ల్యాబ్ క్రియేట్ చేసి మేము సక్సెస్ఫుల్ గా యూస్ కేస్ అన్నిటిని సాల్వ్ చేయకుండా చూపిస్తే ప్రపంచ దేశానికి మళ్ళా భారతదేశం లీడర్ గా అవుతుందండి క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా అని నా స్ట్రాంగ్ థింక్. ఇంకా అట్ ద సేమ్ టైం మన యువత కూడా ఇవాళ నుంచే క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి మనం స్టెప్స్ వేయాలండి. ఎందుకంటే రేపు ఇది పెరగంగానే చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, హై ఎండ్ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. సో మనందరం దానికి కూడా రెడీ అయి ఉండాలి. విజయ్ గారు, అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉండబోతుంది? అంటే చాలా ఒక కంపెనీ ఒక ప్రదేశానికి రావాలంటే, ఆ రాష్ట్రానికి రావాలంటే చాలా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అవచ్చు, రకరకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. వాళ్ళని ఆకర్షించడానికి అంటే ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క చర్యలు సఫలీకృతం అయ్యాయి అనుకోవచ్చా? ముఖ్యంగా ఈ క్వాంటమ్ వ్యాలీ భద్రత విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తారు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరేషనల్, ఒక జనరేషన్ కాదండి, సబ్సిక్వెంట్ హండ్రెడ్స్ ఆఫ్, ఐ థింక్ అట్లీస్ట్ 5-10 జనరేషన్స్ ని ఇంపాక్ట్ చేసే డిసిషన్ అండి ఇది. జస్ట్ లైక్ మన హైటెక్ సిటీ ఇవాళ 1980s లో ఇక్కడ హైటెక్ సిటీ లొకేషన్ కానీ ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, హైటెక్ సిటీ హెస్ క్రియేటెడ్ ప్లిథోరియా ఆఫ్ వెల్త్, డిఫరెంట్ లైఫ్ స్టైల్. ఎంతమంది ప్రపంచం నుంచి ఎంతమంది వస్తున్నారు, ఇండియా నుంచి ఎంతమంది వస్తున్నారు. సో ఈ ఎంటైర్ లొకాలిటీ మారిపోయి జనరేషన్ కొద్ది ఈ లొకేషన్ మారిపోయింది. సో ఎంత ఎలివేట్ అయింది ప్రపంచంలో. హైటెక్ సిటీ తెలియని వాడు ఎవరు లేడు ఇవాళ. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇలాంటి ఒక క్రౌన్ జ్యువెల్ అంటారండి, ఒక క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ, ఇన్ డీప్ టెక్నాలజీ అవుతుందని నేను భావిస్తున్నానండి. దీనికి సెక్యూరిటీ పరంగా అంటారా? సెక్యూరిటీ అనేది మెయిన్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే IP అని ఉంటుందండి. అంటే ఒక కంపెనీ ఉంది, వాళ్ళ రెసిపీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ ఉంది, దాని రెసిపీ, దాని IP అంటే దాని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో మెయిన్ థింగ్ క్వాంటమ్ మూమెంట్ లో మన థ్రెట్ ఏ ఉంటుంది అంటే ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే దాన్ని వీళ్ళు
పక్క దేశాల వాళ్ళు కానీ ఎవరైనా దాన్ని మలేషియస్గా దాని మీద ఏమన్నా మనం చేయగలరు. అందుకని మనం క్వాంటమ్ కంప్యూటింగ్ లో క్వాంటమ్ సెక్యూరిటీ అని కూడా ఉంటుందండి. క్వాంటమ్ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనం క్వాంటమ్ కంప్యూటింగ్ బిల్డ్ చేసిన తర్వాత అది పక్క కంప్యూటర్స్ తో మాట్లాడాలంటే క్వాంటమ్ నెట్వర్కింగ్ అని కూడా మనం బిల్డ్ చేయాలండి. సో ఇట్స్ నాట్ జస్ట్ కంప్యూటింగ్, దర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, క్వాంటమ్ నెట్వర్కింగ్, క్వాంటమ్ డివైజెస్, రైట్, అండ్ అదర్ థింగ్స్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ నీడ్ టు ఈ ఫ్రీక్వెన్సీలో అవన్నీ కూడా పనిచేయాలి. పని చేయకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక్కటే బై ఇట్ సెల్ఫ్ వోంట్ వర్క్ అండి. సో ఇవన్నీ జాగ్రత్తగా మనం డిఫెన్స్ ఇన్ డెప్త్ అంటారు. డిఫెన్స్ ఇన్ డెప్త్ అని దాంట్లో ఎవ్రీ జోన్ ని ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది విఐపీస్ కి జెడ్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ అంటే లేయర్డ్ సెక్యూరిటీ, లేయర్ 1, 2, 3, 4, 5. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా మనం ఆ లేయర్డ్ అప్రోచ్ చేసుకోవాలండి. ఫస్ట్ క్రిటికల్ లేయర్ లో ఎవరు యాక్సెస్ ఉంటారు, అక్కడి నుంచి డేటా ఎలా కాపాడుతాము, మల్టిపుల్ లేయర్స్ ఎలా వస్తాయి. సో డెఫినెట్ గా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే నేషనల్ సోవర్నిటీ అంటే సౌభాగ్య అంటే తెలుగులో చెప్పాలంటే సోవర్నిటీని తెలుగులో మీరు చెప్పండి. ఐ థింక్ ది ఎంటైర్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఎట్ రిస్క్ ఇఫ్ వీ కెన్ if we compromise a lab like this in the future. రైట్. విజయ్ గారు, ఒక విధంగా చెప్పాలంటే దీంతో పాటు నిపుణులు కూడా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అంటే క్వాంటమ్ వ్యాలీతో పాటు నిపుణులు కూడా తయారైనప్పుడే దీనికి ఒక భద్రత ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే రానున్న భవిష్యత్తులో ఎలాంటి కోర్సుల్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి? మరోపక్క గతంలో కూడా మనం హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి, కంప్యూటరు అన్నం పెట్టిద్దా అనేటటువంటి విమర్శ. కానీ ఇప్పుడు అదే భవిష్యత్ తరాలకి ఒక దిక్సూచిలాగా తయారైంది. ఇంకా ఈ సిలికాన్ వ్యాలీ తరహాలో ఈ మన క్వాంటమ్ వ్యాలీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా అండి, ఇవాళ ఫ్యూచర్ లో అండి నేను చెప్పేది అండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఏఐ కానీ నేను రాసిన పుస్తకాల్లో కానీ స్కిల్ హైతో కల్ హై అంటే నైపుణ్యం ఉంటేనే రేపు ఉంటుంది అనేది మనం ఫండమెంటల్ అనాలజీ అండి. ఇవాళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పిల్లలు కూడా ఉద్యోగాలు చదువుకునే వాళ్ళు డిగ్రీ ఒక సర్టిఫికేట్ మాత్రమే, ఆ జాబ్ గ్యారంటీ ఇవ్వదు. డిగ్రీస్తో పాటు మీలో ఉన్న సమర్థత, మీలో ఉన్న క్షమతాన్ని పైకి తీసుకురావాలి, రైట్, స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ స్కిల్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్కి క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చదవాలి, అలాగే అల్గారిథమ్స్ గురించి చదవాలి. లాట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి ఆల్రెడీ, మన లాట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఆల్రెడీ మనకి పబ్లిక్ గా అవైలబుల్. అల్గారిథమ్స్ ఎలా రాస్తారు, అల్గారిథమ్స్ ని ఎలా అనలైజ్ చేయాలి. అలాగే QIS క్విస్బిట్ అని QIS BIT అనే ఒక కోర్సు IBM లాంచ్ చేసిందండి, ఒక ఫ్రేమ్వర్క్. దీన్ని డెఫినెట్ గా మన పిల్లలందరూ IIT మెడ్రాస్, IIT ఖరగ్పూర్, IISc వీళ్ళే ఆఫర్ చేయగలుగుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే చాలా కాంప్లెక్స్ కోర్స్. నేర్చుకోవటం కష్టం అంటారు, కానీ కన్నా ఇది 10 రకాల కష్టం అండి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ డెవలప్ చేయాలండి. ఎందుకంటే ఇది హై అండ్ స్కిల్ ఇది. అందుకని మీరు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడికి వెళ్తే ఎంతమందికి తెలుసు అండి క్వాంటమ్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు, క్వాంటమ్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు? చాలా తక్కువ మంది అండి, రైట్. ఎందుకంటే ఓన్లీ ద మ్యాథమెటిషియన్ ప్రొఫెసర్స్ వాళ్ళకే తెలుసు ఇలాంటి విషయాలు. సో అలాంటి హై అండ్ స్కిల్ని ఇవాళ నుంచి మన పిల్లలకి ఎలా నేర్పించాలి అనేది అందరూ ఆలోచించే విషయం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన స్కిల్ డెవలప్మెంట్ మిషన్స్ కానీ డెఫినెట్గా ఈ విషయం. పర్డ్యూ యూనివర్సిటీ వస్తుంది అంటున్నారు. పర్డ్యూ యూనివర్సిటీ హ్యాస్ ఎ వెరీ బిగ్ క్వాంటమ్ రీసెర్చ్ ల్యాబ్. దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యాకల్టీ, వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ కూడా ఉంది. వాళ్ళ ఒక క్యాంపస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారని సెంట్రల్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేశారు. అలాంటి వాళ్ళతో మనం పార్ట్నర్ చేసుకుని ఇలాంటి స్కిల్స్ మనం డెవలప్ ఇలాంటి స్కిల్స్ ని 10th క్లాస్ నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి స్కిల్స్ ని మనం ఐ థింక్ డెఫినెట్ గా పూల్ ఆఫ్ రిసోర్సెస్ మనకు ఉంటాయి. ఎందుకంటే మనం ల్యాబ్ బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రిసోర్సెస్ లేరు, అందరూ బయట నుంచి తీసుకురావాలంటే దట్ ఈస్ నాట్ స్కేలబుల్ అండ్ అది సస్టైనబుల్ కూడా కాదు. సో మన పీపుల్ డెఫినెట్ గా మనం బిల్డ్ చేసుకోవాలి, స్కిల్స్ ని పెట్టుకోవాలి. అండ్ మన లక్కీ ఏంటంటే 40% ఆఫ్ ఇండియా, 50% ఆఫ్ ఇండియా యువత, అందులో మన ఆంధ్ర యువత చాలా పవర్ఫుల్ యువత. సో వీళ్ళందరూ డెఫినెట్ గా చాలా తొందరగా స్కిల్స్ నేర్చుకుంటారని నా అభిప్రాయం అండి. రైట్. విజయ్ గారు, అంటే చాలా మంది కూడా ఎవరైనా నిపుణులు అవ్వచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి నిష్ణాతులు అవ్వచ్చు, ఎక్కువగా విదేశాల వైపు మొగ్గు చూపడం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. అంటే వెళ్ళిపోండి, లేకపోతే అమెరికా వాళ్ళే ఫస్ట్ అన్నట్టుగా ఆయన నిర్ణయాలు తీసుకుంటంతో ఇక స్వదేశంపై మమకారం పెరగటం, మళ్ళీ ఇండియాకి రావటం, అలాగే H1B వీసా రద్దులు చేయటం, వీటన్నిటి ఉంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి టెక్నాలజీల వలన అంటే అమెరికా వైపు వెళ్ళాలనేటటువంటి ఆలోచన మార్పు వచ్చే అవకాశాలు అనుకోవచ్చా? ఐ థింక్
సేమ్ ఇది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అండి. ట్రంప్ మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. టాప్ టాలెంట్ ని వెనక్కి తీసుకొచ్చి భారతదేశానికి ఏదైనా చేయండి అయ్యా, మీరు మీ దేశానికి చేసుకోండి అనే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్ అందరూ మన వాళ్ళే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, వెళ్ళి అక్కడ దేశాన్ని మనం అక్కడ టెక్నాలజీని యూనో మనం డెవలప్ చేస్తాం. కానీ ఇవాళ మన ఆపర్చునిటీ ఏంటి? ఇవాళ మనం భారతదేశానికి మనం ఒక మంచి కంట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ డెఫినెట్ గా ఈ యాంగిల్లో చూసి దీన్ని ఐ థింక్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ని ఎవరైనా వెనక్కి రావాలంటే వాళ్ళని అట్రాక్ట్ చేయటము, అలాగే ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ పైప్ లైన్ చూపించాలండి. ఒక ఆపర్చునిటీ, మనకి స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఆపర్చునిటీ చూపించాలి. ఇక మీరు బీటెక్ అయిన తర్వాత కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిన తర్వాత కానీ, ఫిజిక్స్ అయిన తర్వాత కానీ, ఇది ఛానల్. మీరు క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఇది ఛానల్ మోర్ క్లారిటీగా తీసుకొస్తే మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత ఫ్రీడమ్ మన వాళ్ళకి మనకైనా అంటే ద బ్రదర్హుడ్ ఇన్ భారతదేశంలో ఎక్కడ ఉండదండి. అంత హ్యాపీగా మనం చాలా ఫ్రీగా ఉంటాం. ఇక్కడ పక్క దేశాలకి, బయట దేశాలకి వెళ్తే ఆ కల్చర్ మనకి మన భారతీయది కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుంది. సో అందుకని సమ్ టైమ్స్ చాలా మంది స్ట్రగుల్ అవుతారు ఆ కల్చర్లో ఎంబెడెడ్ అవ్వాలి. లేదా వాళ్ళు ఎంబెడ్ కాకపోయినా, వాళ్ళు కలిసిపోయినా వాళ్ళ పిల్లలు కలిసిపోతారు అనమాట. సో ఆ విధంగా నడుస్తూ కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో ఇవాళ నేను చెప్పేది ఖచ్చితంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మనం ఎస్పెషల్ హైటెక్ సిటీ పైకి వచ్చేటప్పుడు లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ నాలాంటి వాళ్ళు వెనక్కి వచ్చేసి ఇక్కడ ఎంఎన్సీస్లో ఎలా జాయిన్ అయ్యారో 2005-6 టైం ఫ్రేమ్లో, ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ చూసి చాలా మంది హై అండ్ ప్రొఫెసర్స్ కానీ, మ్యాథమెటిషియన్స్ కానీ ఇండియా వైపు చూస్తున్నారండి. అండ్ నా రిక్వెస్ట్ చూడకపోతే చూడండి. మన భారతదేశానికి కంట్రిబ్యూట్ చేసే ఒక మంచి అవకాశం. అలాగే యువతకు కూడా మీరు ఆలోచించండి. ఇవాళ మన భారతదేశంలో ఇలాంటి ఏది చేస్తే భారతదేశాన్ని నెంబర్ వన్ గా తీసుకెళ్లగలం, విశ్వగురువుగా ఎలా తీసుకెళ్లగలం? క్వాంటమ్ కంప్యూటింగ్ అండి, డీప్ టెక్నాలజీ. ద వర్డ్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కనుక మనం కరెక్ట్ గా హార్నెస్ చేస్తే, సూర్యుడిలోంచి పవర్ తీసినట్టుగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ హార్నెస్ చేస్తే మన భారతదేశం హ్యాపీగా కొన్ని వందల ఏళ్ళు పవర్ఫుల్ కంట్రీగానే ఉంటుందండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. దీనికి మళ్ళీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయండి. ఎలాంటి పవర్ కావాలి? అందుకని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రావాలి, ఎందుకంటే దీనికి కంటిన్యూస్ పవర్ కావాలి. ఓకే, మనకి అక్కడ విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, కానీ అది సరిపోతుందా? ఎక్కడి నుంచి పవర్ తీసుకురావాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ ఇస్ పవర్, రైట్? అండ్ దెన్ సప్లై చైన్. ఎలాంటి సప్లై చైన్ కావాలి? టెక్నాలజీ, పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, సెన్సర్స్, రైట్, లీగాలిటీస్, ఆల్ దోస్ థింగ్స్ మనం సప్లై చైన్ మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ సిటీ ఒక క్రౌన్ జ్యువెల్, అంటే ఒక కోహినూర్ డైమండ్ లాగా ప్రపంచం వ్యాప్తిగా ఇది ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఐ రియల్లీ వాంట్ టు కంగ్రాచులేట్ సీఎం గారు, చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ గారు ఫర్ రియల్లీ టేకింగ్ సచ్ ఎ గ్రేట్ డిసిషన్, అండ్ ఇండియా గవర్నమెంట్, మోడీ సార్ ఫర్ పుట్టింగ్ ద ట్రస్ట్ ఇన్ దిస్ అండ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అండి. విజయ్ గారు, అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అంటే క్వాంటమ్ వ్యాలీ ఉద్దేశించే ఆయన వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలా, మరోపక్క అప్డేట్ అవ్వాలి, మరోపక్క పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు నిజంగా లక్ష్య సాధన దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఫ్రమ్ బోత్ టాంజిబుల్, అంటే డైరెక్ట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ లో పనిచేసే వాళ్ళు, ఆ తర్వాత దానివల్ల ఇండైరెక్ట్ గా పనిచేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మన హైటెక్ సిటీ ఇవాళ మన హైటెక్ సిటీ పెడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మేబీ 10 లక్షల మంది అనుకోండి, 1,00,000 మంది అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, రైట్? కానీ క్యాబ్ డ్రైవర్స్ దగ్గర నుంచి, క్యాటరింగ్ పర్సన్స్ దగ్గర నుంచి, రైట్, బిల్డింగ్ లో మేనేజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, బయట ఫుడ్ జాయింట్స్ దగ్గర నుంచి, ఇండైరెక్ట్ ఎకానమీ చూస్తే దట్ ఈస్ రియల్లీ మచ్ బిగర్, రైట్? ఐ థింక్ మేబీ ఇన్ దట్ యాంగిల్ డెఫినెట్ గా బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సాధ్యం అండి. కానీ ఆ హై ఎండ్ జాబ్స్ రావాలి అంటే మనకి నిజంగా హై స్కిల్స్ పీపుల్ కావాలండి. అందుకే ఈ పర్జ్యూ కొలాబరేషన్ కానీ, లేకపోతే ఇంకా హై ఎండ్ యూనివర్సిటీ కొలాబరేషన్ కానీ మనం తీసుకురావాలి. నారా లోకేష్ గారికి రియల్లీ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ఇంకా హై ఎండ్ యూనివర్సిటీస్ మనం కనుక తీసుకురాగలిగితే మన మంచి రిసోర్స్ పూల్, మన ఇండియాకి ఇవాళ మన శక్తి ఏంటంటే మన హ్యూమన్ రిసోర్సెస్ అండి. ఆ హ్యూమన్ రిసోర్స్ పూల్, యువతని కనుక ట్రైన్ చేయగలిగితే, వాళ్ళు రేపు క్వాంటమ్ ల్యాబ్ బిల్డ్ చేయగానే యువత దాని మీద పడిపోయి స్టార్ట్అప్స్ పెట్టేశారనుకోండి,
ఇంకా అంతకన్నా సక్సెస్ మన దేశం ఇంకా అచీవ్ చేయలేదండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సక్సెస్ ఇన్ ద నెక్స్ట్ 100-200 ఇయర్స్. ఒక మంచి క్వాంటమ్ ల్యాబ్ పెట్టేసి రండి మీ యూస్ కేసెస్ మీ స్టార్ట్అప్స్ పెట్టుకోండి దీన్ని వాడి అంటే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. సో దట్ ఈస్ వేర్ వీ షుడ్ ఆస్పైర్ టు. ఐ థింక్ ఈజీలీ 5 lakh is definitely a good number. Even I'm thinking it will be much bigger. The impact will be much bigger than that. విజయ్ గారు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా దాని ఉపయుక్తకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? సో డెఫినెట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో అండి ఇవాళ మనకి చాలా వ్యాధులు ఉన్నాయి. వ్యాధులకి మనకి కొన్ని చోట్ల మనకి తెలియదు ఇవాళ క్యాన్సర్ని ఎలా నివారించాలో తెలియదు. వ్యాక్సిన్స్ కొన్ని ఎందుకంటే ఆ హ్యూమన్ డిఎన్ఏ మొత్తం అనలైజ్ చేయడానికి ఒక కంప్యూటర్తో ఆ కంప్యూటింగ్ పవర్ సరిపోవట్లేదండి. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇదే డేటా ఫీడ్ చేసి అల్గారిథమ్స్ క్రియేట్ చేసి నాకు ఒక సొల్యూషన్ కావాలి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ లో మన సక్సెస్ రేటు మచ్ ఫాస్టర్ అండి. అందుకే ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్ గారు ఏమన్నారంటే నెక్స్ట్ 3 years లో ప్రపంచం కొత్త ఇన్నోవేషన్ అట్లీస్ట్ 3-4 కొత్త ఇన్నోవేషన్లు చూడబోతోంది. మెడిసిన్ రంగం ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పారండి. అంటే ఇప్పుడు చిన్న ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇదివరకు సినిమాలో చూసారు, చిన్న క్యాప్సుల్ వేసుకుంటే మొత్తం ఫుడ్ తినక్కర్లేదు, మొత్తం అదే చేయాలి. అలాంటి ఫుడ్ రివల్యూషన్ అంటే ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫుడ్ రివల్యూషన్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ట్రావెల్ కానీ లేకపోతే ఫ్లయింగ్ కార్స్ కానీ బెటర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ కానీ ఇలాంటివి డెఫినెట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐతో కలిసి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐ రెండు కలిసాయి అనుకోండి, కృత్రిమ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక పవర్ ఒక స్పీడ్. క్వాంటమ్ కంప్యూటింగ్ స్పీడ్ ఇస్తుంది, కృత్రిమ మీద ఆ థాట్ ఇస్తుంది ఏఐ. ఈ రెండింటిని కలిపామనుకోండి ఇంకా మనకి వెళ్ళిపోయి నాకు ఇది క్యాన్సర్లో ఇది లక్షల పీపుల్ క్యాన్సర్ వచ్చింది, దానికి వ్యాధి కనిపించట్లేదు, మీరు ఇది కనుక్కోండి అని పెట్టేసి ఆ కంప్యూటర్ మీద పెట్టి అనలైజ్ చేసుకుని అల్గారిథమ్స్ బిల్డ్ చేసుకుంటే ఫైనల్ గా ఇది చేస్తే ఈ వ్యాక్సిన్ ఇలా క్రియేట్ చేస్తే ఈ సొల్యూషన్ వస్తుంది అని డెఫినెట్ గా వస్తుంది. మన కోవిడ్ లాంటి ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఈసారి వ్యాక్సిన్స్ ఇంకా ఫాస్ట్ గా మనం క్రియేట్ చేయొచ్చు. విజయ్ గారు, అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్తుంటారు, పక్క ఏఐ టెక్నాలజీ ఉంటుంది, వీటన్నిటిని కూడా మించి ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సో మెయిన్ థింగ్ అంటే ఏంటంటే ఇది ఫౌండేషన్ అవుతుందండి. ఒక మనకి నేను ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని అందరూ వచ్చి డేటా సెంటర్స్ పెడుతున్నారు. హైదరాబాద్ చుట్టూరా, బెంగళూరు చుట్టూరా, ముంబై లేకపోతే పూనా లేకపోతే ఢిల్లీ, నోయిడా. గ్లోబల్ క్యాపబిలిటీ అంటే ఏంటి? పెద్ద డేటా సెంటర్స్, అన్ని పెద్ద కంప్యూటర్ రూమ్స్ అన్నీ ఉంటాయి, రైట్? ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత అంటే ఏంటి, ఫస్ట్ ఒక ఐటీ ఇండస్ట్రీ మూవ్ కావటానికి ఈ డేటా సెంటర్స్ కావాలి. సో ఫ్యూచర్లో అవి డేటా సెంటర్స్ కాకుండా క్వాంటమ్ సెంటర్స్ లాగా మారుతాయండి. అంటే ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్ లాగా మారితే అక్కడ ఐ థింక్ దట్ విల్ బేసికలీ చేంజ్ ఇట్ విల్ క్రియేట్ రిపుల్ ఎఫెక్ట్, ఒక ఎఫెక్ట్, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మొత్తం ఇన్నోవేషన్ అక్కడి నుంచి డ్రైవ్ చేసి మనందరినీ ముందరకు తీసుకెళ్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ విజయ్ బందా గారు, ఏఐ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్టు. మీరు స్పందించి అంటే ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో, ఒక పక్క సిలికాన్ వ్యాలీ ఏ తరహాలో ఉందో అమెరికాలో, అదే విధంగా క్వాంటమ్ వ్యాలీ కూడా భవిష్యత్తులో సాంకేతిక విప్లవం తీసుకురానుందని చెప్పేసి చక్కగా వివరించారు. మొత్తానికి అంటే ఈరోజు హైదరాబాద్ తరహాలో అంటే హైటెక్ సిటీ తరహాలో అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యంగా ఐబిఎం అలాగే టీసీఎస్ ఎల్ఎన్టీ సంస్థల సహకారంతో భారీ ఎత్తున ఈ క్వాంటమ్ వ్యాలీకి అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడుతున్నారు. మొత్తానికి అక్కడ కొంతమందికి దాదాపు 5 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల ఉద్యోగ కల్పించాలన్న ఉద్దేశంతో సాంకేతిక విప్లవం రానున్న నేపథ్యంలో అమరావతి మరో క్వాంటమ్ వ్యాలీ కాబోతుందని చెప్పేసి నిపుణులు అయితే మాత్రం చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.